ఇంకా ఏం మాట్లాడదలుచుకోలేదు. దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. సరళ గారు, మీరు కూడా అలా మాట్లాడడం ఏం బాలేదు. మనం ఈ సమస్యని మాట్లాడుకుని పరిష్కరించుకుందాం. ఇక్కడ మీరు బాధపడుతుంటే అక్కడ సురేష్ బాధపడుతున్నాడు. తను ఎవరితో నోరు విప్పి మాట్లాడడం లేదు. చాలు మాధవి గారు, చాలు. తన పేరు కూడా ఇక్కడ ఎత్తకండి. అయిన వాళ్ళ నటిస్తూ చాలా పెద్ద మోసం చేశాడు. తనకి తెలియంది కాదు. సరళ ప్రజ్ఞ పెళ్లి విషయంలో ఎన్ని కలలు కంటుందో తెలుసు తనకి. అంత కష్టపడినా కూడా ఏదైనా అశుభం జరుగుతుందేమోనని భయపడుతుంది తను. తనెన్నడూ అనుకోనుండదు అన్నిటికంటే పెద్ద అశుభం మీ సురేషే అవుతాడని అనుకోనుండదు. అయినా నేనెప్పుడూ అనుకునేదాన్ని, సురేష్ మా అందరి బాధలకి ఆసరాగా నిలబడతాడని, మాకొక కవచంలా ఉంటాడనుకున్నాను. కాని అలా జరగలేదు. ప్రజ్ఞని అందరికంటే ఎక్కువగా తనే బాధ పెడతాడని అనుకోలేదు. ఈ పెళ్లి చెడిపోయిందంటే అందుకు సురేషే కారకుడు. కాని లోకులు మాత్రం మా ప్రజ్ఞనే చెడ్డదాన్ని చేస్తారు. తనకింతకు ముందు కూడా ఒక పెళ్లి చెడిపోయింది. కొంచెం నేను చెప్పేది వినిపించుకోండి. మాధవ్ గారు, నేను మీకు చెప్పాను. చేతులు జోడించి మళ్ళొకసారి చెప్తున్నాను, నేను ఈ విషయంలో ఏం మాట్లాడదలుచుకోలేదు. మాధవి గారు, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మిమ్మల్ని చూస్తే సరళకి చాలా బాధగా ఉంటుంది. పెళ్ళైతే చెడిపోయింది, కానీ చెడిపోవడానికి అసలు కారణం వీళ్ళకెవరికి తెలీదు. సురేష్ బుల్బుల్ని ప్రేమిస్తున్నాడని తెలీదు. వదినా, మీరెందుకు బాధపడుతున్నారు? మీరేం బాధపడకండి, అంతా సర్దుకుంటుంది. ఇంకా ఏం సర్దుకుంటుంది స్వీటీ? ప్రజ్ఞ పెళ్ళంటేనే ఒక తమాషాలాగా తయారైంది. ఎంతో ఆశతో మనం అందరం ఎదురు చూశాం. కానీ చివరికి లోకుల దృష్టిలో ఎగతాళి పాలయ్యాం. లోకులేమంటారు? ప్రజ్ఞలోనే తప్పకుండా ఏదో లోపం ఉందంటారు. అందుకే పెళ్లిళ్ళు చెడిపోతున్నాయంటారు. అమ్మా! సరళ అక్క, నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, ఆ సురేష్ వేరే అమ్మాయితో వ్యవహారం నడిపిస్తున్నాడని. ఎవరైనా పట్టించుకుంటేగా. వెళ్ళండి, ఇప్పుడు వెళ్ళి మీ అక్కకు ధైర్యం చెప్పడానికి బదులు అసలు ఆ సురేష్ ఎవరిని ప్రేమిస్తున్నాడో అడగమని చెప్పండి. మావయ్య, డాక్టర్ గారు వెంటనే ఈ మందులు తెప్పించమన్నారు. నేను తీసుకొస్తాలేమ్మా. అత్తయ్య, నేను నీతో కొంచెం మాట్లాడాలి. చెప్పమ్మా. సురేష్ ప్రేమించింది ఎవరినో నువ్వు అమ్మకి చెప్పకూడదు. అమ్మ పరిస్థితిని నువ్వు చూస్తున్నావు కదా. ఇప్పటికీ చాలా తట్టుకుంది. తెలిస్తే తను అస్సలు తట్టుకోలేదు. అంటే నీకు ముందే తెలుసా సురేష్ ఎవరిని ప్రేమిస్తున్నాడో? నాకు తెలుసు. అది నీకంటే చాలా ముందుగానే తెలుసు. అయినా నేను మౌనంగా ఉండగలిగినప్పుడు మీరు మౌనంగా ఉండడం మీకంత కష్టమేమీ కాదు. మా అమ్మ పరిస్థితి మరింత చెడిపోకుండా నేను చూడాలి. ప్లీజ్. కంగారు పడాల్సిన విషయం ఏం లేదు. మానసిక ఒత్తిడి వల్ల ఒక్కసారి కళ్ళు తిరుగుతూ ఉంటాయి. ఏదో విషయం ఆవిడ మనసుని చాలా కుంగతీసినట్లుగా అనిపిస్తోంది. ఆవిడ గనక ఆ విషయమే అదే పనిగా ఆలోచిస్తున్నట్లయితే అప్పుడు ఆవిడ ఆరోగ్యం మరింత క్షీణించొచ్చు. ప్రస్తుతానికి నేను మందులైతే రాసిచ్చాను. కానీ మీరంతా చేయాల్సిన పనేంటంటే ఆవిడకి టెన్షన్ రాకుండా చూసుకోవటం. ఆవిడ గనక అలాగే టెన్షన్ పడుతుంటే ఆవిడ ఆరోగ్యం మరింత క్షీణించే అవకాశం ఉంది. మొత్తానికి నీ ఇష్టం వచ్చినట్టే చేసావు కదూ. నేనెంత చెప్పినా వినిపించుకోలేదు. ఎన్నిసార్లు చెప్పాను పని చెయ్యొద్దు, విశ్రాంతి తీసుకో అని. ఇప్పుడిక ఒకటే విశ్రాంతి కదా ప్రజ్ఞ. ఇప్పుడు కూడా నువ్వు విశ్రాంతి తీసుకోవని నాకు తెలుసు. ఇప్పటిదాకా పెళ్లి ఏర్పాట్లలో మునిగిపోయావు. ఇప్పుడిక పడుకొని నువ్వు ఇదే ఆలోచిస్తావు, నా ప్రజ్ఞ సంగతి ఏమవుతుందా అని. ఇదిగో నేను ఇప్పుడే చెప్తున్నాను, నువ్వు చేసిన ఏర్పాట్లన్నీ వృధా పోవు. ఎందుకంటే నేను నిర్ణయించుకున్నాను, నేను పెళ్లి చేసుకుంటాను. అయినా నువ్వెప్పుడు అనేదానేవు కదా, నాకోసం ఈ లోకంలో ఎంతో బెస్ట్ సంబంధాలు వస్తాయని. ఎందుకంటే నీ కూతురు ఎంతో బెస్ట్ కాబట్టి. అది చాలు.